బాగి, అమర్ ఇద్దరు బాగా రెడీ అయిపోయి ఏదో ఒక పార్టీ దగ్గరికి కార్‌లో బయలుదేరి వస్తూ ఉంటారు. అప్పుడు మనోహరి నాగు అనే రౌడీ బ్యాచ్‌కి ఫోన్ చేస్తుంది. "ఆ! చెప్పండి మేడం ఏంటి పని పడిందా?" అని ఆ నాగు అనే రౌడీ ప్రశ్నిస్తూ ఉంటే, "అవును ఇద్దరు పార్టీకి వెళ్తున్నారు. వాళ్ళలో ఒకరిని నువ్వు చంపేయాలి. వాళ్ళు ప్రాణాలతో ఉండకూడదు" అని మనోహరి చెప్తుంది. "అలాగే మేడం మీరు చెప్పినట్లే చేస్తాము" అని వాళ్ళు కత్తి పట్టుకొని ఆ పార్టీ దగ్గరికే కార్‌లో బయలుదేరి వస్తూ ఉంటారు. ఇంకోవైపు అమర్, బాగి పార్టీ దగ్గరికి రాగానే వాళ్ళని రిసీవ్ చేసుకొని అమర్, బాగీని అందరికీ కూడా పరిచయం చేస్తూ ఉంటారు. అమర్ దగ్గర కొంతమంది ఆడవాళ్ళు ఇంకొకతను మాట్లాడుతూ ఉంటారు. అయితే అప్పుడే బాగీకి బాగా దాహమేస్తూ ఉంటుంది. అక్కడ కూల్ డ్రింక్‌లో మందు కలిపిన ఒక డ్రింకు గాజు గ్లాస్‌లో ఉంటుంది. బాగీకి బాగా దాహమేస్తూ గొంతు నొప్పిగా ఉండటంతో డ్రింక్ డ్రింక్ అని కేకలు పెడుతూ ఉంటుంది. అప్పుడు ఆ మందు కలిసిన డ్రింక్‌ని బాగీ చేతికి ఇవ్వటంతో బాగీ ఏమీ ఆలోచించకుండా దానిని తాగేస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ అక్కడికొచ్చి "బాగీ తాగొద్దు, అది నువ్వు తాగకూడదు" అని చెప్తున్నా కూడా ఈ లోపలే బాగీ దాదాపుగా తాగేసి ఉంటుంది. అది తాగగానే ఇక బాగీకి బాగా మత్తు ఎక్కువైపోయి అమర్‌తో కలిపి చిందులు వేస్తూ ఉంటుంది. అమర్ వద్దు వద్దు అని చెప్తున్నా కూడా బాగీకి బాగా మత్తుగా ఉండటం వల్ల ఏమీ తెలీక అర్థం కాక అలా పార్టీలో చిందులు వేస్తూ గంతులు వేస్తూ ఉంటే అందరూ వింతగా చూస్తూ ఉంటారు. "అయ్యో బాగీ నేను చెప్తున్నది విను" అని అమర్ చెప్తూ నచ్చచెప్తూ ఉంటారు. అయినా కూడా బాగీ చిందులు వేస్తూనే ఉంటుంది. ఈ లోపల రౌడీలు అక్కడికి వస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ మందు తాగిన మత్తులో బాగీ, అమర్ ఒక్కటైపోతారా? రౌడీలు దాడి చేస్తున్నప్పుడు అమర్ ఎలా కాపాడతాడు అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.